తినలేము, మళ్ళీ తినకుండా వెళ్ళినాం. అనుకోని ప్రయాణం, ఇక్కడికి వెళ్తున్నాం కూడా ఇక్కడ తెలియదు, నిజంగా. మా మమ్మీని అడిగితే స్టోరీ అంతా చెప్తుంది. నెత్తికి నూనె పెట్టుకున్నా, ఫోన్ చేసి నెత్తికి నూనె పెట్టుకున్నా. మా జ్యోతి ఫోన్ చేసింది. ఆగంలో నేను పౌడర్ కూడా వేసుకోవాలి. చూడు బిడ్డ, చూడు కనిపిస్తుందా అన్నట్టు మేము వేసుకున్నాము. శ్రీతికి ఆకలిస్తుంది. హాయ్ ఖుషి, గుడ్ మార్నింగ్. అమ్మో దొంగ చూడు, పండుకోలేదు యాక్టింగ్. మేమైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాం, కానీ ఏడిపోతున్నాం కూడా తెలియట్లేదు మాకు. మేమైతే ఇప్పుడే మనం తీసుకోవడానికి కార్ అయితే ఆపుకున్నాము. మా క్యూటీ పండుకొని లేచినావా తల్లి నువ్వు? అందరికి ఒక్కొక్కటి వస్తుందా అని అడుగుతున్నా. ఒక్కొక్కటి ఎందుకు రాదు, మనం ఇంతమంది ఉన్నామని తిన్నది. సమోసా, వైదికి ఫేవరెట్ సమోసా. యాక్టింగ్ చేసాలే అని అంటున్నారు మీరు. ఇది వచ్చేసి ఇప్పుడు మేము వెళ్తున్న రోడ్డు నర్సాపూర్ రోడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి నర్సాపూర్ ఫారెస్ట్ అని కూడా అంటారు. ఇక్కడ చాలా మంకీస్ ఉంటాయి అన్నమాట. ఎన్ని అంటే అసలు కౌంట్లెస్ మంకీస్ ఉంటాయి. ఇక్కడ దగ్గర ఉన్న ఊర్లలో కూడా ఇంటి పైకి కూడా చాలా మంకీస్ వెళ్తుంటాయంట. అన్ని గణం అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళేవారు కూడా వాటికి ఫుడ్ వేస్తూ ఉంటారు. మేమైతే ఇప్పుడే శ్రీ చాముండేశ్వరి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఫస్ట్ టైం వచ్చాము. గుడి చూడండి ఎంత బాగుందో. ఇదైతే వేరే సిటీ అన్నమాట. మేము వచ్చింది ఇప్పుడైతే చాలా లాంగ్ జర్నీ చేసామన్నమాట. ఇది వచ్చేసి ఏంది నర్సాపురా, సారీ జోగిపేటకి వచ్చామన్నమాట. జోగిపేట్ శ్రీకాంత్ ఉంటాడు. జోగిపేట వినగానే గుర్తొచ్చేది ఏంటి? జోగిపేట్ శ్రీకాంత్ ఏంది మ్యాచింగ్. శ్రీ చాముండేశ్వరి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. అందుకోసమని ఇంత లాంగ్ జర్నీ అయితే చేసేసి మేమైతే గుడికి వచ్చేసాము. మేము యాక్చువల్లీ అనుకోలేదు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. డిసైడ్ కాకుండానే మేమైతే ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము. మీకు చూపిస్తాను, మొత్తం వీడియో మిస్ కాకుండా చూడండి. మీకు ఎంట్రన్స్ లోనే ఒకటి చూపిస్తా. వచ్చేసి మనం దిగగానే ఎంత బాగా ఇంటి ముందు వేసుకున్నట్టు ముగ్గు అయితే ఇలా కలర్స్ లో వేశారు. చాలా పెద్ద డోర్ అట్లా ఉంది కదా, లోపలికి రాగానే మొత్తం ఖాళీ ప్లేస్ ఉందన్నమాట. కన్స్ట్రక్షన్ అయితే అక్కడ జరుగుతుంది. ఇంకా గుడి ఫేమ్ చేస్తున్నట్టున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ ఉంది. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఇంకా వర్క్ నడుస్తుంది. ఎట్లయింది దర్శనం? చాలా బాగుంది దర్శనం అయితే. టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. నాది కూడా చెల్లెకు ఎక్కడ పోయినా కుక్కలు మేకలు
టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసి అమ్మవారికి వేస్తారు కదా చీరలు, ఆ చీరలు కూడా ఇక్కడ అమ్ముతున్నారనమాట. మీకు నా బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే అర్థమవుతుంది కదా, అవైతే అమ్మవారికి వేసిన చీరలు అనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. మా దర్శనం అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మేమైతే రిటర్న్ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వెళ్తున్నాం కదా, మీకు స్టెప్స్ స్టార్టింగ్లో వాటర్ కనిపిస్తున్నాయి కదా, వచ్చేసి మనము గుడిలోకి వెళ్ళే ముందల ఇక్కడ అందులో కాలు కడుక్కొని మనం ఇలా పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుంది కదా. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము, చాలా బాగా అనిపించింది. టెంపుల్ అయితే ఎంత పెద్ద ప్లేస్ అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. చూడడానికి కూడా మంచిగా మనకి ఆ పక్కన మొత్తం ఆకాశం, మధ్యలో గుడి గోపురం ఎంత బాగున్నాయంటే చాలా లుక్ చాలా బాగుంది. మనకి ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుందన్నమాట. చూసారా, గుడి దగ్గర కూడా మనకి మంకీలు అయితే కనిపిస్తున్నాయి. మనకి నర్సాపూర్లో చాలా ఉంటాయి కదా, అక్కడ నుంచి ఇక్కడికి మేబీ వస్తాయేమో. ఇక్కడ కూడా చాలా కనిపించాయి అన్నమాట. చూసారా, మేమైతే రిటర్న్ అయ్యాము. మా ఫేసెస్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది, అలసిపోయామన్నమాట. మార్నింగ్ అయినా మేము తినకుండా వెళ్ళాము, మధ్యలో స్నాక్స్ తినేసి వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే మేము వెళ్ళింది అయితే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు తెలీదు మాకు, వెళ్తాము ఈ ప్లేస్కి వస్తామని కూడా తెలీదు. కార్లో ఎక్కిన తర్వాత మేము చూసాము ఎక్కడైతే ప్లేస్ బాగుంటుంది, ఎక్కడ మనకి వెళ్ళని ప్లేస్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఇదైతే చాముండేశ్వరి టెంపుల్ అయితే సెలెక్ట్ చేశారు. అక్కడికైతే మేము వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఇంకొక స్పెషల్ ఏంటంటే రివర్ ఉంది, ఎంత బాగుందంటే చాలా బాగుంది. నది అన్నమాట ఇది వచ్చేసి. ఇంకా మనము నది దగ్గర ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి చూస్తే టెంపుల్ వ్యూ ఎంత బాగుందో మీకు కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి అయితే వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంది. మేము కూడా అలాగే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. మేము నించుంటే బ్రిడ్జ్ నార్మల్గా ఎక్కువ బస్సెస్ అలా లారీ వెళ్తే బ్రిడ్జ్ అదురుతుందన్నమాట, అట్లా ఉంది. అలాగే మేమైతే వెళ్తూ వెళ్తూ మధ్యలో అయితే చాయ్ తాగుదామని చెప్పేసి ఒక షాప్ దగ్గర అయితే ఆపుకున్నాము. ఇక్కడ వచ్చేసి చాయ్ తాగేసి మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయాము. అలాగే మేము వెళ్తున్నప్పుడు అయితే మాకు దారిలోనే మా అక్క వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి కాసేపు కూర్చొని చాయ్ తాగేసి మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంతటితో ఈరోజు వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.